TV9 స్క్రీన్ పైన ఏదైతే ఎక్స్క్లూజివ్గా మనం చూస్తూ ఉన్నామో అవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇక్కడ అమెరికా పర్యటన, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విఐపీస్, వివిఐపీస్ అందరినీ కూడా ప్రత్యేకంగా కలవటానికి ఇక్కడ రావడం జరిగింది. అయితే న్యూ జెర్సీలో ఎడిసన్ నుంచి కూడా ఆల్బర్ట్ ప్యాలెస్కి వెళ్ళటానికి న్యూ జెర్సీ నుంచి దాదాపు 1 మైల్కి పైగా కూడా వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. TV9 వెహికల్ వెనకతనే సీఎం రేవంత్ రెడ్డి వెహికల్ కూడా వస్తుంది. దాదాపు ఈ ర్యాలీలో వందలాది మంది పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి విజువల్స్లో కనుక టాప్లో చూస్తే కనుక వెహికల్స్ అన్నీ కూడా కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. అందరూ కూడా కాంగ్రెస్కి సంబంధించిన జెండాలతోని ప్రత్యేకంగా ర్యాలీలో వస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి వెహికల్ వెనకతలనే పోలీస్ వెహికల్ కూడా వస్తోంది. మనం చూస్తున్నాము ఎక్స్క్లూజివ్గా TV9 స్క్రీన్ పైన. ఈ టూర్లో ప్రధానంగా రేవంత్ రెడ్డి చర్చించడానికి చాలా కంపెనీస్కి సంబంధించిన సీఈఓలు, డైరెక్టర్స్, అలాగే ఇక్కడ అమెరికన్ అఫీషియల్స్ అందరూ కూడా, ఇండియాకి సంబంధించిన అఫీషియల్స్ అందరూ కూడా వస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డితో పాటు ప్రత్యేకంగా కొంతమంది మంత్రులు కూడా రావటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ టూర్లో 10 రోజుల పాటు కూడా రేవంత్ రెడ్డితో ఉంటూ ఉన్నారు. మనం ఎక్స్క్లూజివ్గా TV9 స్క్రీన్ పైన ఏవైతే విజువల్స్ అన్నీ చూస్తున్నామో దాదాపు 1 మైల్కి పైగా కూడా ఈ ర్యాలీ కొనసాగుతూనే ఉంది. ఈ ర్యాలీకి సంబంధించి ఇప్పటికే ఎన్ఆర్ఐస్ అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్గా దాదాపు 1 నెల రోజుల నుంచి కూడా వేచి ఉన్నారు. ఆ సమయం ఇప్పుడు ఉందనే చెప్పుకోవచ్చు. మనం క్లోజ్గా చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి వెహికల్లో తను కూర్చొని ఉండడము, అలాగే తనకు సంబంధించిన పార్టీ కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా తనతో పాటు వస్తూ ఉన్నారు. పూర్తిగా TV9 స్క్రీన్ పైన లైవ్లో ఎక్స్క్లూజివ్గా మనము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీగా వెళ్తున్న విజువల్స్ అన్ని చూస్తున్నాము. న్యూ జెర్సీలోని ఎడిసన్ ప్రాంతంలో ప్రత్యేకంగా ర్యాలీగా వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పటికే ఘన స్వాగతం ఇక్కడున్న ఎన్ఆర్ఐలందరూ కూడా పలకడం జరిగింది. ఆ ఘన స్వాగతం పలుకుతూ అలాగే ర్యాలీగా అందరూ కాంగ్రెస్కి సంబంధించిన ఇన్ఛార్జీలు అమెరికాలో ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఐస్ అందరూ కూడా రావటం జరిగింది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది కూడా ఇండియా నుంచి ఇక్కడికి చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలా డెవలప్మెంట్ చేయాలి, ఐటీకి సంబంధించి ఎలా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి యువతకి అనే పర్పస్లోనే సీఎం రేవంత్ రెడ్డి టూర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ ఉన్న అందరూ కూడా అదే చెప్తున్నారు. మనము ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు ఇక్కడికి. రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్కి కూడా చేరుకున్నారు. ఈ ప్యాలెస్లోనే దాదాపు 3 నుంచి 4 వేల మంది కూడా అందరూ ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే పోలీసులు అందరూ కూడా ప్రత్యేక బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక బందోబస్తులో మనం చూసుకోవచ్చు అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నీ కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాదాపు 3 నుంచి 4 వేల మంది కూడా రేవంత్ రెడ్డితో పాటు రావడానికి మనం చూస్తున్నాము. ఎక్స్క్లూజివ్గా TV9 స్క్రీన్ పైన ఇక్కడ ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తను హాయ్ చెప్తున్నారు. సో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్కి కూడా చేరుకోవడం జరిగింది. ఈ ప్యాలెస్లోనే దాదాపు 2 గంటల పాటు కూడా ఎన్ఆర్ఐస్ అందరితో కూడా మీటింగ్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఎక్స్క్లూజివ్గా TV9 స్క్రీన్ పైన చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్ఛార్జీలు కావచ్చు, పక్కనే తనకి స్వాగతం పలకడానికి కూడా ప్రత్యేకంగా అందరూ కూడా చేరుకుంటున్నారు. మనం విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. అందరూ ఇప్పటికే ఇక్కడికి దాదాపు కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. సో TV9 స్క్రీన్ పైన చూసినవన్నీ కూడా